కొందరు దొరికేశాడా అనుకుంటూ వెళ్ళారు థియేటర్కి. వాళ్ళను గట్టిగా సమాధానం ఇచ్చాడు బాస్. నరికేశాడు, కుమ్మేశాడు, దున్నేశాడు, చంపేశాడు, ఉతికి ఆరేశాడు. తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఆనిముత్యం అనిల్ రావిపూడి అని చెప్పాలి. మన శంకర వరప్రసాద్ ప్రీమియర్స్ నుండి హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, చిరంజీవి నయనతార భార్య పిల్లల మధ్య నలిగిపోయే ఒక జాతీయ భద్రతా అధికారి పాత్రలో చిరంజీవి గారి పాత్రలో జీవించేశారు. 21 నిమిషాలతో కీలక పాత్రలో వెంకీ మామ సెకండ్ హాఫ్ అద్భుతం ఫైర్ పుట్టించింది. చిరంజీవి గారి డబ్బున అంబానీ మామ సచిన్ కేర్ మధ్య వచ్చే నువ్వా నేనా సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్. గత సంక్రాంతి బుల్లిరాజు ఈ సినిమాలో సుగుణేష్ పాత్రలో 8 నిమిషాలు అవుట్ అండ్ అవుట్ స్కూల్ కామెడీ సీన్స్ చాలా బాగా పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి గారి కమాండర్స్ పాత్రలో అభినవ్ గోమాతం, హర్షవర్ధన్ ఫుల్ లెంత్ కామెడీ సీన్స్ ఫైర్ పుట్టించాయి. ఇట్స్ వింటేజ్ చిరంజీవి గారి సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో ఒక్క మాటలో చెప్పాలి అంటే చిరంజీవి గారితో అనిల్ రావిపూడి రఫ్ ఆడించాడు అని చెప్పాలి. 4 అదిరిపోయే పాటలు, భీమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది. ఈ మూవీతో ముసలి ప్రసాద్ అవసరమా అని ట్రోల్ చేసిన కొందరికి గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు బాస్. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి.